హాయ్ అండి. మా వినాయక చవితి రోజు పప్పుండలు, పాలుండలు అయితే వండుతామన్నమాట. మేము మా శ్రీకాకుళం సైడు. మీరేం వండుతారో కామెంట్ చేయండి. మా కింద సెల్లర్‌లో ఇంకా గణపయ్యకి పెట్టారు కదా! ఇంక పాలుండలు చేసుకొని తీసుకెళ్తున్నాను. పాలుండలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా చక్కెర, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకోవాలి. గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని హల్వాలాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో చక్కెర నీళ్లు వేసుకొని పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఒక కొబ్బరి చెక్క, 4 ఇలాచీలు మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కూడా వేసేసి కలుపుకోవాలి. తర్వాత ఉండ్రాలు వేసేసి కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యం పిండిలో నీళ్లు పోసుకొని బాగా కలిపేసి ఆ ఉడుకుతున్నప్పుడే ఈ వాటర్ కూడా పోసేసి కలుపుకోవాలన్నమాట చిక్కదనం కోసము. తర్వాత ఉడుకుతున్నప్పుడు కాస్త పాలు పోసుకొని దించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వినాయకుడికి అయితే ఈ ఉండ్రాలు అయితే చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.